4/5/2026 తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సభ్యులు నేరుగా రైతులను పంట దగ్గరికి పోయి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రైతులు అప్పులు చేసి వరి, మొక్కజొన్న వ్యవసాయం చేయగా ఈ రోజు ఉన్నట్టుండి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలువలాడే పరిస్థితి. దళారులు కనీసం 2000 రూపాయలు కూడా ఇచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పంటలు అక్కడే గింజలు మగ్గిపోతున్నా దళారులు మాత్రం జేబులు నింపుకుంటూ నాసిరకం గింజలను రైతులకు ఇబ్బంది పెడుతూ రైతుల యొక్క కడుపు కొడుతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం గిట్టుబాటు ధర నుంచి రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం. అలా ఇవ్వని ఎడల ప్రభుత్వం రైతుల యొక్క ఆత్మహత్యల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి ఈ లక్ష్మీనారాయణ, పార్టీ కార్యవర్గ సభ్యులు రేవూరు శంకరయ్య, రైతులు లడ్డం, పి ప్రసాద్, జి బాలసుబ్రహ్మణ్యం, పి నారాయణ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము రైతుల యొక్క పంట పొలాలలోకి వెళ్లి రైతు పంట పండించి పోసుకున్నటువంటి వడ్లను పరిశీలించడం జరిగింది. ఈరోజు జరుగుతుంది. వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారంటే పంట గిట్టుబాటు ధర లేక ఎక్కడ ఒడ్లు అక్కడ మిగిలిపోయే పరిస్థితి. చూడండి, ఎక్కడ ఒడ్లు అక్కడే నిలిచిపోయినాయి. గతంలో 2000 రూపాయలు కనీస ధర ఉండేది. 2000 రూపాయలతో కింట అమ్మే పరిస్థితి. ఇప్పుడు 1500, 1600 ఏది ధరలు లేవనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి దళారులకు వచ్చేసి ఇక్కడ ఒడ్లు నాసి రకం ఒడ్లు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక నిర్ణీతం లేకుండా అమ్మే పరిస్థితి. ఏమనంటే ముగ్గినాయని చెప్పటము, ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు నష్టపరిహారం కట్టించి వీళ్ళ ఒక నిర్ణీతమైన గరిష్ట గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి. వెంటనే కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి తక్షణమే వీళ్ళను ఆదుకుంటే తప్ప రైతులు నిలబడే పరిస్థితి లేదు. అలాగే మొక్కజొన్న రైతులు గతంలో అయితే 2000 రూపాయలు అమ్మిన మొక్కజొన్న కూడా ఈరోజు 1650 రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు దళారులు వేసుకుని పోయే పరిస్థితి. అంటే గతంలో 2000 అమ్మినాటి ఈరోజు 1600 దిగజారిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు రైతులు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో అప్పులకు వడ్డీలు కూడా కట్టుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళకు రైతులకు గిట్టుబాటు ధరను ఖచ్చితంగా గిట్టుబాటు ధరను నిర్ణయించి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం కామ్రేడ్.